బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కోహ్లీ పేరు రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలట. ఐపీఎల్ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఆ ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసింది. అయితే పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ అయితే ఉందో ఆ చిన్నస్వామి స్టేడియం లోపలికి పిలవడం జరిగింది. దానివల్ల 11 మంది మృత్యువాత పడడం జరిగిందని మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదవడం జరిగింది. వాస్తవానికి అందులో కోహ్లీ పేరు కూడా చేర్చినట్టుగా వార్తాకథనం వస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు కూడా కొంత తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆడికి ఎందుకు పోతాను, ఎంతమంది వచ్చిళ్ళు, ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఆ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తూ ఉందని చిన్న ఇక్కడ హైదరాబాద్లో కూడా అల్లు అర్జున్ కూడా విజయోత్సవ సభకు పోయినప్పుడు సినిమా రిలీజ్ అయిన సందర్భంలో రేవతి వాళ్ళ బాబుని రేవతి చనిపోవడం జరిగింది. ఆ బాబు పరిస్థితి ఎట్లుంది ఇప్పటివరకు ఇంకా తెలియదు. కోమాలో ఉండడం చెప్తా ఉన్నాం. మరి ఆ అబ్బాయి బయటకు వచ్చినా లేదు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏడికి పోతా ఉన్నాం, ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలను పట్టుకొని పోవద్దని చెప్పి ప్రజలకు కూడా కొంచెం విజ్ఞత అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు బిలిసిలని చెప్పి ఆయన ఏం వస్తుంది, నాకు టీవీలో చూస్తే కనబడదా, హీరోని టీవీలో చూస్తే చూసినట్టు కాదా, ఆడికే పోయి చూడాలా, అంత మందిలో పోయి చూడాలా, దొబ్బుకొని పోయి చూడాలా, తొక్కిసలాటలు జరగాల అనేది మీరు గమనించండి మిత్రమా. ఎందుకంటే మనం మారకపోతే వాళ్ళు మారరు. వాళ్ళు మన పైసలతోనే వాళ్ళు గొప్పగా అవుతున్నారు. మన పైసలు అవి, మన పైసలతోనే వాళ్ళు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. కానీ బాధలు ఇబ్బందులు మనకు పడుతూ ఉన్నాం. అది మీరు గమనించుకోండి మిత్రమా.